హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రీ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్ తరపున ఒక మంచి అద్భుతమైన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళైతే డెఫినెట్గా ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు కాబట్టి ఫ్రెషర్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. మీరు కేవలం తెలుగు లేదా హిందీతో పాటు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడగలిగితే చాలండి, మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీని శాలరీ వచ్చేసి నెలకు 18,000 వరకు అయితే ఉంటుంది. సో ఈ జాబ్ గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది టెలిపెర్ఫార్మెన్స్ కంపెనీ అండి. అండ్ పోస్ట్ నేమ్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. అండ్ ఇది వాయిస్ ప్రాసెస్లో అయితే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదండి ఇక్కడ. ఇది వచ్చేసి రిమోట్ జాబ్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. అండ్ మీ జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎవరు దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అండి, ఐదర్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. అంటే మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే బాగా వచ్చి ఉండాలి, అర్థం చేసుకునేలా ఉండాలి ఇంగ్లీష్ అండ్ హిందీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్. అండ్ కస్టమర్స్తో అయితే మర్యాదగా అయితే మాట్లాడాలి. అండ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ ఇంక్లూడింగ్ డే అండ్ నైట్ షిఫ్ట్స్. అంటే ఇదైతే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయండి, అంటే డే షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. అండ్ వారానికి 6 రోజులు పని ఉంటుంది, అంటే ఒక రోజు మాత్రమే వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. అండ్ శాలరీ అండ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే అండ్ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఇన్ హ్యాండ్ శాలరీ అయితే 17,500 అయితే ఉంది. ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ ఉంటే ఇన్సెంటివ్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మనం ఫ్రీ టైంలో అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ కెరియర్ గ్రోత్ అండ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్, అంటే టెలి పెర్ఫార్మెన్స్లో మీరు ఇంకా పెర్ఫార్మెన్స్ అనేది బాగా ఇస్తే మీకు టీమ్ లీడర్, క్వాలిటీ అనలిస్ట్ అండ్ ట్రైనర్ వంటి పోస్టులకు అయితే ప్రమోషన్ పొందే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాండేటరీ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. దీనికైతే ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఇంటెల్ కోర్ i5 అయితే ఉండాలి. అండ్ 7th జనరేషన్ ఎబో అయితే అడుగుతున్నారు. మినిమం 8 GB ర్యామ్ అయితే ఉండాలి. అండ్ ఫంక్షనల్ వెబ్ క్యామ్, అంటే మీ వెబ్ క్యామ్ అయితే పనిచేస్తూ ఉండాలి అండి. అండ్ 30 Mbps లేదా అంతకంటే ఎక్కువ ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఉండాలి. అండ్ USB హెడ్సెట్ అయితే ఉండాలి. అండ్ పవర్ బ్యాకప్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి, జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదండి, టెలిపెర్ఫార్మెన్స్లో అయితే హైరింగ్ జరుగుతుందని. సో ఇక్కడ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అయితే హైరింగ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ వాయిస్ ప్రాసెస్. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు కస్టమర్ క్వరీస్ అయితే రిజాల్వ్ చేయాలి. అంటే క్లియర్గా చెప్పాలంటే ఫ్లిప్కార్ట్ గురించి అందరికైతే తెలుసు. సో ప్రతిరోజు లక్షలాది మంది ఆర్డర్లు అయితే చేస్తూ ఉంటారు. కస్టమర్కి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అయితే వాళ్ళు కస్టమర్ సపోర్ట్కి కాల్ చేస్తారు. సో కాల్ చేసి ఏమడుగుతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్డర్ ఇంకా రాలేదు, డెలివరీ ఎప్పుడు వస్తుంది, పేమెంట్ ఫెయిల్ అయింది, రీఫండ్ ఎందుకు రాలేదు, ఇంకా రీఫండ్ ఎప్పుడు వస్తుంది, రిటర్న్ లేదా రీప్లేస్మెంట్ ఎలా చేయాలి, ఆర్డర్ ట్రాకింగ్ ఎలా చూడాలి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే వాళ్ళు అడుగుతారు. అండ్ దానికి మీరు సమాధానం చెప్పి వారి సమస్యను అయితే పరిష్కరించడమే మీ జాబ్ రెస్పాన్సిబిలిటీ. సో దీనికి ఎలా అప్లై చేయాలంటే, ఈ జాబ్కి అయితే 2 విధాలుగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈమెయిల్ ద్వారా, అంటే ఇక్కడ డైరెక్ట్ హెచ్ఆర్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు. సో మీ రెజ్యూమ్ అనేది తయారు చేసి హెచ్ఆర్ ఈమెయిల్ ఐడికి పంపాలి. అండ్ ఈమెయిల్లో అయితే మీ పేరు, మీ మొబైల్ నెంబర్ అండ్ మీరు అప్లై చేస్తున్న జాబ్ నేమ్ ఇవైతే ఉండాలి. అండ్ మీ రెజ్యూమ్ మొత్తం పంపించాలండి హెచ్ఆర్కి. అండ్ ఇక్కడ హెచ్ఆర్ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, సో దానికైతే ఈమెయిల్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ వే వచ్చేసి మీకు నౌకరీ వెబ్సైట్ ద్వారా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో అయితే మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలండి. అండ్ మీకు ఎక్స్పీరియన్సా లేదా అది కూడా అడుగుతారు. సో ఎక్స్పీరియన్స్ ఆర్ ఫ్రెషర్స్ అనేది సెలెక్ట్ చేయండి. అండ్ తర్వాత మీ మొబైల్ నెంబర్ అండ్ మీ క్వాలిఫికేషన్ మొత్తం అప్లికేషన్ ఫామ్లో అయితే ఫిల్ చేసి సబ్మిట్ అనేది చేయండి. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ అండి, ఈ జాబ్కి అయితే ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేదు. ఎవరైనా మనీ అడిగితే మీరైతే చెల్లించవద్దు. అండ్ రెజ్యూమ్లో అయితే మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే సరిగ్గా ఉండేలా చూసుకోండి. అప్లై చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అయితే షార్ట్ లిస్ట్ అయితే మీకు హెచ్ఆర్ కాల్ లేదా ఈమెయిల్ అయితే చేస్తారండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ అనేది చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.